భూములు కుదవవు. హడావిడి పడ్డ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ చూడు ఏ విధంగా ఉందో. అమ్మడం ఇష్టం లేకనే ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ సర్కార్ భూములను అమ్మి నిధులు సమకూర్చిందనే ప్రశ్న వచ్చింది. కానీ ప్రతిసారి ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని, దీనివల్ల ఇబ్బందులు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్ కార్పొరేషన్ టీజీఐఐసి దగ్గర ఉన్న ప్రభుత్వ భూములు ల్యాండ్ బ్యాంక్ అంశం చర్చకు వచ్చింది. టీజీఐఐసి పరిశ్రమ ప్రభుత్వ భూములను కేటాయిస్తుంది. ఇందుకోసము లీజు రూపంలో కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంది. ఈ భూములను బ్యాంకులో తానికా పెట్టి నిధులు తెచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం సహా ఆఫీసాలు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. భూములు తాకట్టు పెట్టినట్టు వాళ్ళు మీరు కట్టకపోతే అవి వాళ్ళు ఎలాగో జప్తు చేసుకునే నేపథ్యం కూడా ఉంటుంది. చూడు ఎంత ఘోరంగా ఉందో. ఇది ఎంత బాధాకరం చూడండి, ఎంత బాధాకరం ఉంది. భూ తగాదాలతో వ్యక్తి దారుణది. ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెంది పోలీసు అధికారులే. పోలీసు నిర్లక్ష్యం వల్ల ఈ వ్యక్తి చనిపోయాడు. పోలీసు నిజంగా సకాలంలో స్పందిస్తే 100 డేలు కాల్ చేసినా 2 గంటల తర్వాత వచ్చారంటే పోలీసు అధికారులు ఏ విధంగా ఉన్నారు, తెలంగాణలో పోలీసు అధికారులు ఏ విధంగా ఉన్నారు. ఇలా బలిసినోడికి ఒక అధికారం ఉంటుంది, బలవనోడికి అధికారం ఉంటుంది. ఇలా పేదోడు రోడ్ల మీదకి వచ్చి అవసరానికి కాల్ చేసే పోలీసు అధికారులు స్పందించారు. ఇలా బలిసినోడి దగ్గర ఇలా రయ్యి అని ఇలా 100 వెహికల్స్ పోతారు. ఎందుకు అని కాపాడడం కోసం అన్ని వెహికల్స్ ఎందుకు? ఇలా సామాన్యులు నిజంగా వాళ్ళ జీతాలు, వాళ్ళ లక్ష్యము, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ చెమట చుక్కల ద్వారా మీకు జీతాలు వస్తున్నాయి. ఇలా పోలీసు అధికారులు ఇంత నెగ్లెన్స్ ఉంటే రాష్ట్ర శాంతి భద్రతలు ఎవరు కాపాడతారు? ఇంత భయంకరమైన పరిస్థితి. ఈ వ్యక్తి చనిపోవడానికి పోలీసు అధికారుల నిర్లక్ష్యం. పోలీసు అధికారుల మీదనే ఫస్ట్ కేసు ఫైల్ చేయాలి. ఇవాళ ఉన్నటువంటి SC/ST అట్రాసిటీ కేసు పోలీసు అధికారుల మీద పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హ్యూమన్ రైట్స్లో కూడా కేసు నమోదు చేయాలి. ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి SC/ST కమిషన్లో కూడా కేసులు నమోదు చేసి రాష్ట్ర డీజీపీ నుంచి మొదలుకుంటే ఆ జిల్లా SP, అక్కడ ఉన్నటువంటి SHOలు, అక్కడ ఉన్నటువంటి DCP, ACP, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అందరినీ కూడా మూకుమ్మడిగా సస్పెండ్ చేయాలి. ఈ వ్యక్తి ప్రాణాన్ని నిజంగా పోలీసు అధికారుల నిర్లక్ష్యంతోనే చనిపోయింది. కట్టెలతో కొట్టి దాయాదులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి. నారాయణపేట జిల్లా చిన్నపోర్లలో ఘటన. గ్రామంలో పోలీసు పికెట్. ఘటనపై సీఎం సీరియస్. బాధ్యులపై చర్యలకు ఆదేశం. ఇది నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక అవమానకరం. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా అవమానకరం అంటే అవమానకరం. లాండ్ ఆర్డర్ స్పష్టంగా ఉండాలి. లాండ్ ఆర్డర్ లేకపోతే శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఉంటాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది.